హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇది వచ్చేసి మా మార్నింగ్ రొటీన్. క్యాజువల్గా ఒకరోజు రికార్డ్ చేశాను. ఇక్కడైతే నేను 7 o'clock లేచాను. అండ్ ఈరోజు వెదర్ అయితే ఇలా ఉంది. మార్నింగ్ అలా ఒక 2 minutes చూసేసి నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను అండ్ ఇంకొక సైడ్ చెన్నా అండ్ పన్నీర్ మిక్స్డ్ కర్రీ చేద్దామని అనుకున్నాను ఈరోజు. అండ్ అక్కడ అవి బాయిల్ అవుతుంటే కటింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాయిల్ అయితే బాగుంటుంది కర్రీ. అండ్ బాయిల్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కర్రీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ రైస్ కూడా దగ్గర పడిపోయింది, సో మూత పెట్టేసుకున్నాను ఇక. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయింది, దాంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసాను. అది అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ అనేది మాకు కొద్దిగా బిజీ షెడ్యూలే. అండ్ ఇక్కడ టొమాటోస్ కూడా చాప్ చేయడం అయిపోయింది. ఇక్కడ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఉడకబెట్టిన చెనా ఉంది కదా, అది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి నేనైతే వెల్లుల్లి కొద్దిగా దంచేసి వేస్తాను. అండ్ ఇక్కడ పక్కన అయితే రైస్ రెడీ అయిపోయింది, సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా. అండ్ వెల్లుల్లి వచ్చేసి నేను ముందు వేయడం మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. అండ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఈరోజు. వాటికైతే కటింగ్ అనేవి చేసేసి పెట్టుకున్నాను. అండ్ ఇవి కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనమైతే. కర్రీ వచ్చేసి చాలా హెల్దీ కర్రీ, మీకు కూడా తెలుసు, చెనా అండ్ పన్నీర్ హై ప్రోటీన్ అని. అండ్ ఇక్కడ వెల్లుల్లి అయితే నేను ఈ స్టేజ్లో వేసుకున్నాను, బట్ ముందు వేసుకోవడం బెటర్. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes అలా మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అండ్ ఇంకొక సైడ్ అయితే నేను ఇక్కడ ఉప్మాకి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అది వేడయ్యాక పల్లీలు వేసుకుంటున్నాను. అండ్ దాంట్లోనే ఒక పక్కకి ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆనియన్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఖుషి అయితే లేచేసాడు, సో ఫస్ట్ లేగానే ఎత్తుకోవాలన్నమాట, కొద్దిగా ప్యాంపరింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీలోకి అయితే కారం, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా మగ్గనివ్వాలి. అండ్ మగ్గిన తర్వాత ఇక్కడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ నుండి ఎక్కువ వాటర్ అయితే ఏం రాలేదు, సో అందుకే ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ దీంట్లోకే ఈ పాయింట్ ఆఫ్ టైంలో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా వదిలేస్తే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే ఇక్కడ ఉప్మాకి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఖుషి వచ్చేసి మెయిన్గా దేంతో ఆడతాడంటే మ్యాట్స్. అండ్ ఇంట్లో ఒక్క మ్యాట్ కూడా కింద ఉండనివ్వట్లే మేమైతే. లేచేసరికి ఒక్క మ్యాట్ కింద ఉందని చెప్పేసి దాన్ని పట్టుకొని ఆడడం స్టార్ట్ చేశాడు. పొద్దున్నే ఫుల్ యాక్టివ్ ఉంటాడు, ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి అలా తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఇక్కడ వేగిన తర్వాత అయితే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 glass ఆఫ్ రవ్వకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకే కావాల్సినంత ఉప్పు. అండ్ ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మంచిగా కలిపేసుకొని
ఒకసారి దీంట్లోకి అయితే నేను ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి, దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. రవ్వ రోస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ టైం లేదు, సో అందుకని అలా డైరెక్ట్ యాడ్ చేశాను. నేను ఇక్కడ దొడ్డు రవ్వతో చేస్తున్నాను ఉప్మా వచ్చేసి. అలా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకైతే ఉప్మా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది, దింపేసుకొని పక్కన పెట్టేయడమే. ఫైనల్ అవుట్లుక్ అయితే ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మాలోకి అయితే మేము టొమాటో చట్నీ చేసుకున్నాము. రెసిపీ ఏం షూట్ చేయలేదు, బట్ యా. అండ్ ఇక్కడ ఖుషి కోసం అయితే యాపిల్ ప్యూరీ చేద్దామని యాపిల్ సీడ్స్ బయట పెట్టేశాను. ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది, అట్ ద సేమ్ టైం కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకున్నాము. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి వచ్చేసాడు. పొద్దున్నే లేసాక ఏమన్నా వంట పనులు చేస్తున్నా, ఆఫీస్కి పోయి చూసారు మామిడి ఇంకా పడుకొని ఉంది, లేవలేదు. ఇవన్నీ నేను వేసాను, కర్రీ, టిఫిన్, రైస్. ఇప్పుడు చిన్నోనికి యాపిల్ కూడా పెట్టాలి, అన్నీ నేనే చేస్తున్నా. పందిలాగా అంటుంది అది. ఇంకేమైనా చెప్పాలి? ఈ వీడియో తీసేవాడు ఖుషిగాడు, నమ్మద్దు. అయిందా? చూసారు కదా ఎలా కామెడీ చేస్తున్నాడు, అది అలా ఉంటుంది అనమాట. అండ్ మా హస్బెండ్ ఇక్కడ ఖుషికి యాపిల్ ప్యూరీ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. నేనైతే అక్కడ బ్రష్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఖుషికి మసాజ్ చేసేసాను. మసాజ్ చేసిన తర్వాత బాత్ చేయించడానికి తీసుకెళ్ళిపోయాను. హీస్ హ్యాపీ మసాజ్ చేసి. ఇక్కడ స్నానం చేయించేశాక మా హస్బెండ్ అయితే ఖుషికి లోషన్ పెట్టేసి రెడీ చేసి తినిపిస్తాను. ఖుషికి బాత్ చేయించే టైంలో మా హస్బెండ్ టిఫిన్ కూడా చేసేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీకి లోషన్ పెట్టి రెడీ చేశాడు. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. ఈ లోపల వచ్చి చూసేసరికి ఖుషి అయితే యాపిల్ ప్యూరీ తిన్నాడు. అండ్ కొద్దిగా కడుపు నిండిన తర్వాత ఇలా ఆడుతూ ఉంటాడు అనమాట, ఇంకా తినడు సరిగ్గా. ఇక్కడ మా హస్బెండ్ కూడా వాడిలాగానే ఆడుకుంటూ తినిపిస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు ఇంకొక 2 ముద్దలైనా తింటాడేమో అని. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు. అండ్ వెళ్ళేప్పుడు నేను డైవర్ట్ చేయాలన్నమాట, లేదంటే ఏడుస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఖుషిని దాంట్లోనే కూర్చోబెట్టి వాష్ చేసేసి అండ్ కొన్ని బొమ్మలు ఇచ్చేస్తే ఆడుకుంటున్నాడు. నేను తన ముందు కూర్చొని ఇక్కడ ఉప్మా విత్ టొమాటో చట్నీ తినేస్తున్నాను నేనైతే. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.